నమస్తే సదరం సార్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు మన కళావేదికలో నిర్వహించినటువంటి 'శివధనుస్సు' అనే కవితాంశానికి గాను మీరు పోస్ట్ చేసినటువంటి కవిత శీర్షిక 'శివ ధనుర్భంగం' అంటూ చాలా చక్కని కవితను మాకు పంపించారు సదరం సార్. రవికుల తిలకుడు రఘువంశచంద్రుడు రామచంద్రుడు, సత్య హరిశ్చంద్ర వంశ వారసుడు, విశ్వామిత్ర ప్రియ శిష్యుడు, సకల గుణాభిరాముడు, ధర్మమూర్తి, సౌజన్యశీలుడు, సుందర రూపుడు, నీలమేఘ శ్యామలాకారుడు, అవతారమూర్తి అయి అవనికి దిగి వచ్చిన శ్రీ మహావిష్ణువు, గుహిని ప్రేమగా ఆలింగనము తీసుకున్న కరుణామూర్తి, తండ్రి మాటలు నిలిపిన ధర్మమూర్తి, దివ్యమూర్తి, కరుణామూర్తి, ధర్మ రక్షణకై దశరథ తనయుడై, సీతాపతి, పురాణ పురుషుడై, జగదభిరాముడై, పరమ పవిత్రమైన జీవనము సాగించిన ఆదర్శమూర్తి. సీతా స్వయంవరంలో శివధనస్సును విరిసినటువంటి పరాక్రమశాలి, బహుబల పరాక్రముడు. రాముని రూపము రమ్యానికి రమ్యమైనది. రాముని నామము సర్వ పాపహరణము. రాముని కళ్యాణము బహు రమ్యాతి రమ్యము అంటూ చాలా చక్కగా రాశారండి. నిజంగానే మరి ఎన్ని 1000 కన్నులన్నా సరిపోవు మహానుభావుడి మన కళ్యాణాన్ని చూడడానికి. ధన్యవాదాలు సార్. సదరం సార్ చాలా చక్కగా రాశారు. ధన్యవాదాలు.